హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు నా వీడియోస్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. ఇంకా ఎవరైనా నా వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ఒకసారి నా ఛానల్ విజిట్ చేయండి. మీకు ఏదైనా వీడియోస్ నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు ఉగాది అండి. ఉగాది రోజైతే నేను షాపింగ్కి అయితే వెళ్ళాను మలబార్. ఎందుకంటే మా దగ్గర ఒక రింగ్ ఉందండి, అది మా డాడీ రింగ్, అది పెద్దదైపోయింది. సో దాన్ని ఎక్స్చేంజ్ చేసుకోవడానికి, అలానే కొన్ని బ్యాంగిల్స్లో వచ్చేసి లోన్ ప్లాస్టిక్ బ్యాంగిల్ ఉంటుంది కదా, అది కూడా పోయిందండి. సో అవి వేసుకోవడానికి, అదేవిధంగా చిన్న ఇయర్ రింగ్స్ అనేవి విరిగిపోయాయి, వాటిని కూడా అతికించుకోవడానికి అయితే వెళ్ళామండి. సో ఇప్పుడు మలబార్ అనేది కొత్త షోరూమ్ ఓపెన్ చేశారు కదా, వైజాగ్లో కొత్త షోరూమ్ అయితే ఓపెన్ చేశారండి. ఓపెనింగ్ అన్అఫీషియల్గా ఓపెనింగ్ అయితే అయిపోయింది, కానీ అఫీషియల్గా అయితే 23rd అయితే ఓపెన్ అవుతుందండి. సో చాలా లైట్ వెయిట్ ఆర్నమెంట్స్ కూడా చాలా అయితే ఉన్నాయి. సో నేనైతే ఆ రోజు రింగ్ అయితే ఎక్స్చేంజ్ చేసుకున్నామండి. ఓల్డ్ రింగ్ ఇచ్చి గోల్డ్ రింగ్ వల్ల మాకు ఎంత బెనిఫిట్ అయింది, లేకపోతే ఎంత లాస్ అయింది అనేది నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. కానీ ఇక్కడ కొత్త షోరూమ్ అన్నాను కదా, ఇందులో అయితే చాలా లైట్ వెయిట్ ఆర్నమెంట్స్ అయితే ఉన్నాయండి. మెన్స్ బ్రాస్లెట్స్ దగ్గర మనకి 3 to 4 grams నుంచే స్టార్ట్ అయిపోయాయి. సో లాస్ట్ టైం మీకు ఇంతకుముందు వీడియోస్లో చెప్పినట్టు నేను స్కీమ్ అయితే కట్టాం కదండి, అది మెన్స్ బ్రాస్లెట్స్ కోసమని. సో ఇప్పుడైతే ఆ బ్రాస్లెట్స్ మనం చాలా నాకు అక్యుములేట్ అయిన గోల్డ్ వచ్చేసి 18 grams వరకు అయితే అక్యుములేట్ అయిందండి నా స్కీమ్కి. సో దానికి నేను 2 ఆర్నమెంట్స్ అయితే ఈజీగా తీసేసుకోవచ్చు. ఎందుకంటే 7 to 8 grams కూడా మెన్స్ బ్రాస్లెట్స్ అనేవి చాలా నిండుగా ఉన్నాయండి. సో నేను నెక్స్ట్ స్కీమ్ తీసుకునేటప్పుడు, స్కీమ్ మెచ్యూర్ అయ్యాక ఆర్నమెంట్ తీసుకునేటప్పుడు దాని కలెక్షన్స్ అన్నీ చూపిస్తాను. అదేవిధంగా నేనైతే కొన్ని బ్యాంగిల్స్ కలెక్షన్స్ కూడా చూశానండి. ఎందుకంటే నా స్కీమ్ అయిపోయింది కదా, వేరేది ఏదైనా ప్లాన్ చేద్దాం అన్నట్టయితే బ్యాంగిల్స్ కలెక్షన్స్ చూస్తున్నాను. అదేవిధంగా మేము లాస్ట్ టైము మా వదిన బ్యాంగిల్స్ అయితే విరిగిపోయాయండి, వాటిని కూడా మేము అక్యుములేట్ చేసేసాము గోల్డ్ అక్యుములేషన్ స్కీమ్ ద్వారా. సో అలా అని కూడా గోల్డ్ బ్యాంగిల్స్ అయితే చూస్తున్నాము. ఇదైతే కొన్ని నా దగ్గర ఉన్న ఓల్డ్ కలెక్షన్ అనేది చూపిస్తున్నానండి. కానీ ఇప్పుడు మలబార్ షోరూంలో అయితే చాలా లైట్ వెయిట్లో కూడా వచ్చాయి. అంటే మనకి 6 to 7 grams కూడా ఒక్కొక్క బ్యాంగిల్ అయితే వచ్చేస్తుందండి. అలానే మరీ లైట్ వెయిట్గా అయితే లేవు, స్ట్రాంగ్గానే ఉన్నాయి. అంటే హేలోగా అయితే లేవండి. నేను కలెక్షన్ కూడా బాగా చూశాను. అదేవిధంగా 2-3 grams మనకి చైన్స్ మోడల్స్ కూడా వచ్చాయి. ప్రతిదీ కూడా చాలా లైట్ వెయిట్లో వచ్చాయండి. నెక్లెస్ సెట్ కూడా 8 to 9 grams కూడా ఉన్నాయండి. కొత్తగా పెట్టిన మలబార్ అయితే అన్అఫీషియల్గా అయితే ఓపెన్ అయిపోయింది, కానీ అఫీషియల్గా అయితే 23rd అయితే ఓపెన్ అవుతుందండి. ఈ వీడియో ఎండింగ్లో కూడా మీకు యాడ్ చేస్తాను చూడండి. ఇన్విటేషన్ కార్డ్ అనేది ఈ వీడియో ఎండింగ్లో యాడ్ చేస్తాను. ఎవరికైనా ఒకసారి విజిట్ చేయాలనుకుంటే విజిట్ చేయండి. ఇన్విటేషన్కి అయితే మలబార్ షోరూమ్ ఓపెనింగ్కి అయితే శృతి హాసన్ గారు అయితే వస్తున్నారంటండి. అది కూడా 23rd ఈవినింగ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఈ మలబార్ కూడా స్టేట్లోనే సెకండ్ ప్లేసా ఫస్ట్ ప్లేస్లోనో క్లియర్గా తెలియదు, కానీ చాలా పెద్ద మలబార్ షోరూమ్ అయితే ఓపెన్ చేశారండి. ప్రతి మిడిల్ క్లాస్ వాళ్ళు, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు కొనే విధంగా అన్నట్టు ఓపెన్ చేసామని అక్కడ వాళ్ళతో మాట్లాడితే చెప్పారు. సో అక్కడైతే ప్రతిదీ చాలా లైట్ వెయిట్లో వచ్చాయండి. నల్లపూసలు కూడా 2-3 grams ఉన్నాయండి. ప్రతిదీ చాలా నాకు బాగా నచ్చింది. ఒక మ్యాంగో హార్ కూడా చూసామండి, అక్కడ కూడా 30 to 40 grams ఉన్నాయి. సో లైట్ వెయిట్లో ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే ఒకసారి మలబార్ని అయితే విజిట్ చేయండి. ఇప్పటికొచ్చి నేను దగ్గర ఒక 15 years నుంచి మలబార్లో పర్చేస్ చేస్తున్నామండి. అన్నీ హెవీ వెయిటే, కానీ లైట్ వెయిట్ అయితే ఏ ఆర్నమెంట్ లేదు. నాది మ్యాక్సిమం ఆర్నమెంట్స్ అన్నీ మలబార్లోనే తీసుకుంటామండి. స్కీమ్లో కూడా నేను ఎప్పుడు మలబార్లోనే కడతాను. సో అక్కడ చూసింది అయితే నేను మ్యాక్సిమం హెవీ వెయిట్లోనే చూసాను, కానీ లైట్ వెయిట్ చాలా తక్కువండి. కానీ ఇక్కడైతే చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రతి ఒక్కరు కొనుక్కునే విధంగా పెట్టాము అని అన్నారండి. సో నెక్స్ట్ అయితే నేను స్కీమ్ మళ్ళీ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నానండి. యాక్చువల్గా ఉగాది రోజు అయితే గోల్డ్ కాస్ట్ బాగా తగ్గింది కదా, కానీ ఆ రోజైతే కొంచెం మనీ ఆలోచించుకొని కడదామనేసి వచ్చేసాము. దాని నెక్స్ట్ డే అయితే కట్టామండి, కానీ కొంచెం రేట్ ఎక్కువగానే పెరిగింది. మార్నింగ్ మేము ఇలాగా స్కీమ్ కట్టేసాము, ఈవినింగ్కి మళ్ళీ రేట్ అయితే బాగా తగ్గిందండి. 180 వరకు ఇలా తగ్గింది. కానీ
నేను ఎంత స్కీమ్ కట్టాను అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను. అదేవిధంగా లాస్ట్ కట్టాను కదా ఆ స్కీమ్కి నాకు ఎంత గోల్డ్ అక్యుములేట్ అయింది అనేది కూడా నేను చూపించానండి ఆల్రెడీ. కానీ చాలా 2-3 సబ్స్క్రైబర్స్ అయితే క్లియర్గా లేదని చెప్పారు. సో నేను ఫుల్గా రాసుకొని అయితే చూపిస్తానండి. సో ఇప్పుడైతే నేను 20,000 అనేది పే చేద్దాం అనుకుంటున్నానండి. అట్లీస్ట్ నాకు ఒక 15 గ్రామ్స్ వరకు అక్యుములేట్ అయితే ఒక నెక్లెస్ అయినా ఏదైనా కొనుక్కోవచ్చు కదా. లేకపోతే 15 గ్రామ్స్కి అయితే నేను చూసింది బ్యాంగిల్స్ అయితే చూసానండి 8 గ్రామ్స్లో ఉన్నాయి. సో చాలా లైట్ వెయిట్లో కూడా వస్తున్నాయి కదా అన్నట్టు నేను ఒక 20,000 అయితే కడుతున్నానండి. ఒకవేళ ఎక్స్ట్రా ఏమైనా అమౌంట్ వేసుకునేటప్పుడు ఎక్స్ట్రా అమౌంట్ ఏదైనా పడితే ఒక 2-3 గ్రామ్స్ వరకు అయితే వేసుకోవచ్చు. లేదనుకుంటే మనకి ఒకేసారి అంత ఎక్కువ అమౌంట్ పెట్టి కొనుక్కోవాలంటే కష్టం కదా. ఎందుకంటే లాస్ట్ టైం నేను కట్టేటప్పుడు స్కీమ్ స్టార్ట్ చేసేటప్పుడు 9,000 చేంజ్లో స్టార్ట్ చేసామండి. ఇప్పుడు చూసుకుంటే అది 14,000 రేంజ్లోకి వెళ్ళిపోయింది. సో అందుకోసమే నేను ఒకేసారి 20,000 అయితే కట్టుకోవాలనుకుంటున్నాను. అట్లీస్ట్ ఒక 15-16 గ్రామ్స్ వచ్చినా నేను ఏదైనా నెక్లెస్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే ఇయర్ రింగ్స్ 2-3 జతలైనా తీసుకోవచ్చు, లేకపోతే బ్యాంగిల్స్ అయినా తీసుకోవచ్చు అన్నట్టు నేనైతే కడుతున్నానండి. సో ఈ స్కీమ్ కూడా స్టార్టింగ్లో ఒక 10,000 పే చేద్దాం అనుకున్నాము. కానీ బాగా అబ్జర్వ్ చేసుకొని అంటే బాగా ఆలోచించి మాట్లాడుకొని నేను నా హస్బెండ్ మాట్లాడుకొని అయితే ఈ డెసిషన్ అయితే తీసుకున్నామండి. యాక్చువల్గా 10,000 పే చేస్తే మనకి 1 గ్రామ్ కూడా రాదు, ఒక తులం కూడా రాదు, మనకి 7-8 గ్రామ్స్ అయితే వస్తాయి. ఫ్యూచర్ రేట్ బట్టి చూస్తే మనకి 1,10,000 వరకు అయితే మేము 10,000 పే చేస్తే వస్తుంది కదా. దానికైతే మనకి ఒక 6-7 గ్రామ్స్ కూడా చాలా కష్టమండి. ఎందుకంటే ఫ్యూచర్లో రేటు బాగా పెరిగిపోతే ఇంకా కష్టమైపోతుంది కదా. సో అలా అన్నట్టు మనకి కొన్ని ఖర్చులు తగ్గించుకొని 20,000 అయితే పే చేద్దాం అనుకుంటున్నాను. ఈ 20,000 కూడా నా దగ్గర అమౌంట్ ఉండేటప్పుడు అయితే ఇలా కొంచెంగా పే చేసేసుకోవాలని అనుకుంటున్నానండి. ఇప్పుడు కూడా 2 స్కీమ్లు అయితే ఓపెన్ చేశానండి. అంటే 20,000 కానీ 10,000 అన్నట్టు 2 స్కీమ్స్ ఓపెన్ చేసుకున్నాము. మా దగ్గర ఇలా అమౌంట్ ఉండేటప్పుడు 10,000 ఒక స్కీమ్కి పెట్టేసుకున్నా ఇంకో నెక్స్ట్ మంత్కైనా ఇలా ఇంకో 10,000 ఇలా పే చేసేసుకోవచ్చు అన్నట్టు నేనైతే ఓపెన్ చేసుకున్నానండి. ఓపెన్ చేసిన రోజు కూడా 40,000 అయితే పే చేసాము. అంటే 2 స్కీమ్స్ అన్నట్టు పే చేసేసుకున్నాము. అంటే 2 మంత్స్ అన్నట్టు పే చేసుకున్నాము. అది కూడా మేమైతే వెళ్ళి తీసుకోలేదండి. మాకు తెలిసిన ఒక అన్నయ్య ఉంటే అన్నయ్యతోనైతే పే చేయించేసుకున్నాము. ఈ సండే మళ్ళీ మలబార్కి అయితే విజిట్ చేస్తామండి. ఎందుకంటే ఈ స్కీమ్ బుక్స్ తెచ్చుకోవడానికి, అదేవిధంగా ఇంకేమైనా లైట్ వెయిట్ కలెక్షన్స్ ఉంటే చూస్తానండి. అది కాకుండా మా డాడీ వచ్చేసి తన దగ్గర ఉన్న బ్రేస్లెట్ని ఇలా గోల్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా పెట్టేద్దాం అనుకుంటున్నారు. ఎందుకంటే మా డాడీ దగ్గర 2.5 తులా 2 తలా కన్నా ఎక్స్ట్రాగా ఉందండి. ఆ బ్రేస్లెట్ అయితే మా డాడీ ఎక్కువ రోజులు అయితే వేసుకోవడం లేదు. సో ఇలా పెట్టేసుకుని మనకి ఆ 2 తులాస్కే మనకి 2-3 ఐటమ్స్ వచ్చేస్తాయి కదా అన్నట్టు లైట్ వెయిట్లో తీసుకుందాం అన్నట్టు మా డాడీ అయితే ఆ బ్రేస్లెట్ అనేది డిపాజిట్ స్కీమ్లో పెట్టేస్తున్నారు. ఎందుకంటే అది యూజ్ చేయడం లేదండి, అది గట్టిగా ఉంటుంది. ఆ బ్రేస్లెట్ మోడల్ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో అందుకే అవన్నీ ఒకేసారి పని అయిపోతాయి అన్నట్టు అయితే మళ్ళీ మలబార్కి అయితే వెళ్దాం అనుకుంటున్నానండి. నేను ఇక్కడ కొన్ని నెక్లెస్ కలెక్షన్ కూడా చూపిస్తున్నాను. ఎందుకంటే నేను స్కీమ్ పే చేస్తాను అన్నాను కదా, నేను అంచనా ప్రకారం అయితే ఒక 15-16 గ్రామ్స్ అయితే అక్యుములేట్ అవుతాయి. దాని ద్వారా అయితే నెక్లెస్ అయినా తీసుకోవచ్చు అన్నట్టు నేను ఈ విధంగా స్కీమ్ అయితే పే చేసుకుంటున్నానండి. సో అక్కడ అందుకే కొన్ని కలెక్షన్స్ అయితే చూస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో అయితే మేము తీసుకున్న రింగ్, దాని యొక్క విఏ అవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అలానే నేను ఇచ్చిన ఓల్డ్ రింగ్ గ్రామ్స్ అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మేము ఎంత పే చేసాము అనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మలబార్ ఇన్విటేషన్ అయితే ఇదండి. మాకు 23rd ఇన్విటేషన్ అయితే 23rd అయితే షోరూమ్ అఫీషియల్గా ఓపెన్ చేస్తారని చెప్పారు. సో గ్రాండ్ లాంచ్ ఆన్ 23rd March 2026 విఐపి రోడ్ అండి. మనకి సంపత్ వినాయక టెంపుల్ డాబా గార్డెన్స్ దగ్గర ఉండేది కదా, ఇప్పుడు వచ్చేసి ఇది విఐపి రోడ్కి వచ్చేసింది. మీకు వైజాగ్ వాళ్ళు ఎవరైతే ఉంటే ప్యారడైజ్ పక్కనండి, విఐపి రోడ్లో ప్యారడైజ్ ఉంటుంది కదా, దానికి కొంచెం ముందుకు వస్తే మలబార్ షోరూమ్ అయితే ఉంటుందండి. యాక్చువల్గా ఇది 17th అయితే ఓపెన్ అవ్వాలని మాకైతే చెప్పడం అయితే 17th అని చెప్పారండి. కానీ
అన్అఫిషియల్గా అయితే 17th ఓపెన్ అయిపోయింది, కానీ అఫీషియల్గా అయితే 23rd ఓపెన్ అవుతుంది. ఎందుకంటే 17th మాకు చెప్పేది జూనియర్ ఎన్టీఆర్ వస్తారు ఓపెనింగ్ అని చెప్పారు, కానీ ఇప్పుడైతే శృతి హాసన్ గారు వస్తున్నారంటండి. సో ఎవరైనా ఒకసారి వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా విఐపి రోడ్డు దగ్గరికి అయితే విజిట్ చేయండి, మలబార్ షోరూమ్కి. ఎవరైనా శృతి హాసన్ చూడాలనుకున్నా మలబార్కి షోరూమ్కి అయితే విజిట్ చేయండి. సో మీకు క్లియర్గా చూపిస్తున్నాను ఆ ఇన్విటేషన్ కార్డు కూడా. సో మనకైతే ఇప్పుడు చాలా ఎక్కువ స్టాఫ్ కూడా ఉన్నారండి. మలబార్లో నేను చూస్తే 300 to 350 మెంబర్స్ స్టాఫ్ అయితేనే ఉన్నారంట. సో అక్కడైతే కలెక్షన్స్ కూడా చాలా బాగున్నాయండి. నేను నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా వాటిని కూడా చూపించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే ఒకసారి మలబార్కి అయితే విజిట్ చేయండి. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఏదైనా యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఏవైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా, నేను ఎటువంటి వీడియోస్ చేయాలనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే హైప్ సింబల్ ప్రెస్ చేస్తే నా ఛానల్ అనేది ఇంకొంతమందికి సజెస్ట్ చేయబడుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఆల్.